అబ్దుల్లా ఇబ్న్ ఉబై పెద్ద కపట విశ్వాసి. కపట విశ్వాసులకి సర్దారితనం. ఇతను ఇంటి శత్రువు. బయట శత్రువుని ఎలాగైనా ఎదుర్కోవచ్చు. అబూ జహల్ బయట శత్రువు. ఛాతీ ముందు వచ్చి దెబ్బలాడాడు, యుద్ధం చేశాడు. కానీ అబ్దుల్లా ఇబ్న్ ఉబై వెన్నుపోటు పొడిచాడు. వీళ్లతో పాటే ఉండి వీళ్ళ యొక్క రహస్యాన్ని శత్రువులకు చేరవేసేవాడు. నరకంలో 7 అంతస్తులు ఉన్నాయి. మొదటి అంతస్తు జహన్నం అంటారు దాన్ని. అందులో విశ్వాసులు ఉంటారు, పాపం చేసిన వాళ్ళు. కింద స్థలంలో అట్టడుగున హావియా ఉంది. అల్లాహ్ తాలా కపట విశ్వాసుల్ని అందులో వేస్తారు. దానికన్నా పైన ఇంకొక స్థానం ఉంది, దాన్ని జహీం అంటారు. అది విగ్రహారాధన చేసే వాళ్ళు అందులో వెళ్తారు. అంటే అబూ జహల్ అందులో వెళ్తారు. అంతటి భయంకరమైన కపట విశ్వాసి అయినప్పటికీ కూడా ప్రవక్త గారు హృదయాన్ని హత్తుకున్నారు. ప్రేమ అటువంటిది ఉమ్మతి మీద. ఒకసారి అతను కొడుకు వచ్చాడు, అబ్దుల్లా. అతను పూర్ణ విశ్వాసి. యా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు ఎంగిలి చేసిన నీళ్లు ఇవ్వండి, నా తండ్రికి తాగిస్తాను, సన్మార్గమైన దొరుకుతుంది అన్నారు. ప్రవక్త గారు ఇచ్చారు. అది తీసుకెళ్లి తాగమంటే అబ్దుల్లా ఇబ్న్ ఉబై ఏమన్నాడు తెలుసా? ఎవరిదైనా వచ్చి తీసుకురా, తాగుతాను, కానీ అతని నీళ్లు మాత్రం నేను తాగనున్నాను. ప్రవక్త గారి దగ్గరికి వచ్చి అతను, యా రసూలుల్లాహ్, మీరు నాకు అనుమతిని ఇవ్వండి, నా తండ్రి తలని నరికేస్తాను అన్నాడు. ప్రవక్త గారు, లేదు లేదు, అతను నీ తండ్రి, తన్ని గౌరవించడం నీ ధర్మం అని ప్రవక్త గారు అతన్ని వారించారు. అతను చనిపోయిన తర్వాత తన కొడుకు వచ్చి, యా రసూలుల్లాహ్, నా తండ్రి చనిపోయాడు, మీ దుప్పటిని ఇవ్వండి, కప్పుకున్న దుప్పటిని నా తండ్రికి కఫన్గా వేస్తాను అంటే ప్రవక్త గారు వెంటనే తీసి ఇచ్చేశారు. దాంట్లో కఫను తీసి కఫన్గా వేసి తన యొక్క తండ్రి యొక్క జనాజాను సిద్ధపరిచాడు. ప్రవక్త గారు ఆ జనాజా చదవడం కూడా వెళ్ళిపోయారు. ఉమర్ గారు ఆపారు, యా రసూలుల్లాహ్, ఎవరు జనాజా చదువుతున్నారు మీకు తెలుసా? ఇతని గురించి అల్లాహ్ తాలా మీకు ఏం తాకీదు చేశాడో తెలుసు కదా? ప్రవక్త గారు, నాకు తెలుసు, అల్లాహ్ తాలా ఈ విధంగా అన్నాడు, యా రసూలుల్లాహ్, మీరు ఇతని యొక్క జనాజా 70 సార్లు చదివినా సరే నేను ఇతన్ని క్షమించను అని. అల్లాహ్ తాలా ఇలా అని ఉంటే, ఏ మొహమ్మద్, ఇతని జనాజా నువ్వు 70 సార్లు చదివితే నేను క్షమిస్తాను అంటే ఇతని జనాజా 70 సార్లు చదవడానికి కూడా నేను సిద్ధమే అన్నా. అతని సమాధిలో దింపేసిన తర్వాత ప్రవక్త గారు తన నోట్లో నుంచి లాలజనాన్ని తీసి అబ్దుల్లా ఇబ్న్ ఉబై యొక్క నోట్లో ఆ లాలజనాన్ని వేశారు. ఏ అల్లా, ఇతన్ని క్షమించు అని 2 చేతులు ఎత్తి దువా చేశారు. ఆ సన్నివేశాన్ని చూసి అక్కడ ఉన్న 100 మంది కపట విశ్వాసులు తౌబా చేసుకొని సంపూర్ణ విశ్వాసులైపోయారు. ఇది మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు నేర్పిన ఇస్లాం యొక్క ధర్మం, సత్ప్రవర్తన. కానీ మనం ఈరోజు ఎలా ఉన్నాం? ఈ జమాత్ని ఆ మసీదులోకి రానివ్వం, ఆ జమాత్ని ఈ మసీదులోకి రానివ్వం, మా జమాత్ సరైనది, మీ జమాత్ సరైనది కాదని ఒకళ్ళ మీద ఒకళ్ళు లేని పోని ఫత్వాలు ఇచ్చుకొని, ఒకళ్ళ మీద ఒకళ్ళు నరకం యొక్క ఫత్వాలు ఇచ్చుకొని జీవితాన్ని గడుపుతున్నాం. ఏ ధర్మం మనం అవలంబిస్తున్నాం? ఏ ప్రవక్త దారిలో మనం నడుస్తున్నాం? ఒకసారి ఆలోచించుకోవాలి.